ओम प्रणो देवी सरस्वती वाजभिर्वाजिनीवती धीनाम वित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम नम आत्मे वर्चो विहवेष्टस्तु वयं त्वेन्धानास्तनुवम्बुषेम मह्यन्नमन्तां प्रदिशश्च तस्रस्थयाध्यक्षेण पृतनाजयेम। मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवात्र विणमायजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः दैव्याहोतारावनिषन्त पूर्वेरिष्टास्याम तनुवासुवीराः मह्यं यजन्तु मम यानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगा आङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोजता मे देवे एषडर्विरुणः कृणोत विश्वे देवास ह्यवीरयध्वम् आस्मै प्रजया मातनु धर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्युं प्रति नुदन् पुरस्तादद्धो गोपाः परिपाहि नस्त्वं प्रत्यञ्चोयन्तु निगुतः पुनस्ते महिषा चित्तं बबूधा विनेशत् धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमादिशाहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् पुरुप्य च नो महिषश्चर्मयगुं सदस्मिन् हवे पुरुहूतः पुरुक्षो स नः प्रजायै हर्यष्प्रमुडये द्रमानो रीरिषो मापरादाः येन सपत्ना अपते भवन्त्यन्द्राग्निभ्यामवबाधामहे तान् वसवो रुद्रा आदित्या उपरिष्पृशं मोक्रञ्चेत्तारमधि राजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजित्यः इमन्नो यज्ञं विहवेजुषस्तास्य कुर्मो हरिवो मेदिनं त्वा ओम देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्त्यन्दुहाना धेनुर्वागस्नानुपसुष्टुतैतु अयं मुहूर्तस्मुहूर्तो अस्तु एतसु मुहूर्तकाले सूर्याधीना नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल फलसिद्धिरस्तु याः फलिनीर्या अफला अपुष्पायाश्च पुष्पिणेः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। कामाक्षी करुणारूपं कामकोटिजगद्गुरुं चिन्मूर्तिकलये चित्ते शङ्कराचार्यमप्ययं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। శ్రీ గురుభ్యో నమః। హరి ఓం। అందరికీ నమస్కారం అండి। ఇవాళ మనకి చాలా చక్కటి సుదినము। ఇవాళ మనకి చక్కగా అమ్మవారి తత్వం ఆవిష్కరించడానికి ఎంతో వాత్సల్యంతో గురువుగారు డాక్టర్ పాలపతి శ్యామలానంద ప్రసాద్ గారు వాళ్ళు ఇక్కడికి విచ్చేశారు। మన పాఠశాల అంతర్జాల మాధ్యమంలో ఈ విధంగా మనం నాలుగు సెషన్స్లో ఈ యొక్క జ్ఞానయజ్ఞం చేయబోతున్నాము। ముఖ్యంగా గురువుగారి గురించి ఎంత చెప్పినా తక్కువే। వీరి గురువుగారు సాక్షాత్తు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వారి ఇంట్లో ఉంటూ వారు చదువుకొని వారి పిహెచ్డి కూడా విశ్వనాథ వారి మీద చేశారు। అట్లానే వారి సంస్కృతంలో డాక్టరేట్ ఉంది, తెలుగులో డాక్టరేట్ ఉంది। వారు 500కి పైగా ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు అవధానాలు చేశారు, ఎన్నో శతావధానాలు చేశారు। అట్లానే చతుష్కళ శతావధాని వారికి పేరు। తెలుగులో, సంస్కృతంలో, అచ్చ తెలుగులో, ప్రాకృతిక భాషలో కూడా వారు శతావధానాలు చేశారు। అట్లానే ఇవాళ మనకు అదృష్టం ఏంటంటే గురువు గారు అమ్మవారి ఉపాసకులు। శ్రీ విద్యలో ఉన్న మర్మాలన్నీ కూడా వారి జీవితంలో అకిళింపు చేసుకున్నారు। దాని గురించి సాక్షాత్తు ఇవాళ మనకు అవధాన కళా సరస్వతి, కాశీ కవి అని వారికి ఎన్నో బిరుదులు ఉన్నాయి। వారు మన యందు ఎంతో వాత్సల్యంతో వచ్చి ఇవాళ దాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు।
ముఖ్యంగా ఇవాళ సగుణోపాసన, నిర్గుణోపాసన ఇదేమిటి, ప్రత్యేకంగా సగుణోపాసనలోకి వెళ్ళి అమ్మవారి యొక్క తత్వం ఏంటి, సగుణ తత్వం ఏమిటి, దాని రహస్యాలు మనకి ఆవిష్కరిస్తారు రాబోయే 3 సెషన్స్లో కూడా. తర్వాత మంత్ర విద్య అంటే ఏమిటి, తంత్ర విద్య అంటే ఏంటి, యంత్ర విద్య అంటే ఏమిటి, అంటే సూక్ష్మంలో జరిగే ఈ యొక్క నిర్గుణమైన వాటిని వీటి గురించి ఆవిష్కరిస్తారు. ఇది ఒక ఇంట్రొడక్షన్ లాగా. అంటే ఇక్కడ చాలా మంది కూడా ఇది నేను పెట్టినప్పుడు ఒకళ్ళిద్దరు అడిగారు, మాకు ఏమన్నా మంత్ర ఉపదేశాలు చేస్తారా అని. అవన్నీ లేవండి. ఇక్కడ మనకి అసలు శ్రీ విద్య గురించి, దాని యొక్క స్వరూపం గురించి, దానిలో ఉండే మనకి ఏదైతే అంటామో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటుంది కదా, అది మనకి వారు ఆవిష్కరించబోతున్నారు. కాబట్టి అందరం కూడా చాలా చక్కగా శ్రద్ధగా అమ్మవారిని తలుచుకొని ఈ యొక్క జ్ఞానయజ్ఞాన్ని కూర్చొని చక్కగా చేసుకుందాము. గురువుగారు నమస్కారం అండి. చాలా సంతోషం మీరు ఇవాళ ఇలా వచ్చి మాకు చెప్తున్నారు. నేను రికార్డింగ్ చేస్తున్నాను. తర్వాత అయిపోయాక ఒక 5-10 నిమిషాలు అందరూ కూడా నేను ఆ టెక్స్ట్ పెడితే ఏదైనా ప్రశ్నలు ఉంటే 1-2 ప్రశ్నలు తీసుకుందాము. వాళ్ళ మెల్లగా 4 సెషన్లలో కొన్ని ప్రశ్నలు మనకు కవర్ అవుతాయి. ఇంకా కావాలంటే గురువు గారికి టైం ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా సెషన్లు పెట్టు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం గురువు. ఇప్పుడు ఇక్కడ 7-10 నిమిషాలు అయిందండి. మీకు 7:30 దాకా మీరు చెప్పచ్చు. 8:15 దాకా చెప్పండి. తర్వాత ఒక 10 నిమిషాలు ప్రశ్నలు కూడా మీకు టైం ఉంటే, మీకు సమయం ఉంటే మనం చేయొచ్చు. అంటే నేను 8ంటికి ముగించవచ్చా? ముగించవచ్చు. మీ ఇష్టం. మీరు కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మాకు ఇబ్బంది. సరే సరే, మీకు ఎలాగంటే అలా. సరే. మనం ప్రారంభించవచ్చు కదా? నమస్కారం. తప్పకుండా మొదలు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. బీజాపూరగదేక్షుగార్ముకల సచక్రాబ్జ పాశోత్పలౌరిహ్యగ్రస్వవిషాణ రత్నకలశ ప్రోజత్కరాంభోరుహః ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదగా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ 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 హయగ్రీవ. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః. ఈనాడు లలితా త్రిపుర సుందరి మహావిద్యాలయంలో అంతర్జాలంలో అధ్యయనం చేస్తున్నటువంటి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి ఇందులో ఉన్నవారు, గురువు గారు పోతిజర్ల వారు అందరినీ అన్ని విధాలుగా ఈ శ్రీ విద్యా స్వరూపాన్ని, అలాగే శ్రీమాత యొక్క వైభవాన్ని, అనుష్ఠాన విధానాలను ఇవి అందరికీ స్థూలంగా అయినా తెలియాలనేటువంటి సదుద్దేశంతో వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవీ నవరాత్రోత్సవాలు జరపడం, చండీ యాగం అటువంటివి చేసిన సందర్భంలోనూ ఇవి అందరికీ అంతర్జాలం ద్వారా తెలిస్తే బాగుంటుంది అని వారు ప్రస్తావన చేశారు. కాబట్టి అటువంటి గురు సంకల్పం ఇది. ఆ గురు సంకల్పంతో మనం అందరూ ఇంకా లోతైన విషయాలు ఇందులో తెలిసిన వారు ఉండవచ్చు, వినేటువంటి వారు
అందరూ ప్రాథమికంగా వింటున్నారని అనుకోవలసినటువంటి అవసరం లేదు. పెద్దలు ఎంతోమంది విశ్వవ్యాప్తంగా దీంట్లో ఉన్నారు. వారు ఈ రంగాల్లో ముందు ఉండవచ్చు. ఇది ఒక పాఠ్య ప్రణాళికగా ఒక పద్ధతిలో తెలియజేస్తూ ఉన్నటువంటి అంశం కనుక ప్రాథమికంగా ఉన్నవారంటే విద్యార్థి దశలో ఉన్నవారు, తెలుసుకోవాలనుకునేటువంటి వారు దీని గురించినటువంటి సందేహాలు అవి వారు అందుకోవచ్చును. ప్రధానంగా మనకు శంకరాచార్య స్వామి వారు మొట్టమొదటగా మనందరము స్వామివారి యొక్క స్మరణతోటి మనం ఏదైనా ప్రారంభిస్తాం. అటువంటి ఆది శంకరాచార్య స్వామి వారు మనం నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరం అనేటువంటి ఆ పరంపర, గురు పరంపర మనకు బోధించేటువంటి అనేకమైన మన ఉపాసనలు, మన సాధనలు, అంటే మానవ జన్మలో మనకు సాధ్యమైనటువంటివి. జంతువునా నరజన్మ దుర్లభం అని శంకరాచార్య స్వామి వారు వివేక చూడామణిలో చెప్పి, దాంట్లో నుంచి మనం అధ్యయనం చేయవలసినటువంటిది వేదో నిత్యం అధీయతాం, ఇవన్నీ రోజు నిత్యము వేదాధ్యయనం చేయటం, ఇవన్నీ ఒక ప్రణాళికలు క్రమంగా చెప్పారు. అలాగే వారు చెప్పినటువంటి ఉపాసన మార్గములు, అనుష్ఠాన మార్గములు, వాటిల్లో షణ్మత స్థాపనాచార్య అనేటువంటి బిరుదాన్ని మన శంకరాచార్య స్వామి వారు మనకు అందించిన దాన్ని బట్టి వారిని ఆ విధంగా మనం పిలుస్తూ ఉంటాం. అనగా మనకు 6 విధములుగా మనం ఈ అనుష్ఠానాన్ని వైదికంగా చేయవచ్చు అని అన్నిటినీ పరిశీలించిన తర్వాత శంకరాచార్య స్వామి వారు శంకర విజయంలో ఎన్నో రకాలైనటువంటి, అంటే ఎవరికి వారికి ఏ విధంగా నేను నా భక్తిని ప్రదర్శించాలి, నా అనుష్ఠానాన్ని ప్రదర్శించాలి, ఇవన్నీ అనే దాంట్లో మన మానసిక పరిస్థితులను బట్టి అవి అనేక రూపాలు పొందుతూ ఉంటుంది. ఈ పొందిన దాంట్లో నుంచి మనం ధాన్యంలో నుంచి వాటిలో తప్పలు, తాళ్ళు ఇవన్నీ ఏరేసి అసలైనటువంటి ధాన్యాన్ని ఎట్లా మనం రైతు ఇంటికి తెచ్చుకుంటాడో అట్లా చేయడం కోసం శంకరాచార్య స్వామి వారు మనకు చెప్పినటువంటి వాటిల్లో ఈ శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణపత్యము, కౌమారము, సౌరము, ఇట్లా వారు 6 మార్గాలు వైదికంగా చెప్పారు. ఈ దీనిని ప్రధానంగా చేసుకుని మీరు మీ ఉపాసనలు కొనసాగించి మీరు సఫలం అవుతారు అని మనకు స్వామివారు ఇచ్చినటువంటి. అలాగే మన నిత్యానుష్ఠానంలో కూడా పంచాయతన విధానాన్ని వారు మనందరికీ అనుగ్రహించారు. కనుక ఈ 5గురుని, అంటే సాకారమైనటువంటి 5గురుని లో మనకు బాగా ఇష్టమైనటువంటి మార్గాన్ని, అంటే ఆ రూపాన్ని మధ్యలో పెట్టి 4 దిక్కుల మిగతా 4గురిని, అంటే మనం శివారాధన చేయదలుచుకుంటే అప్పుడు శివలింగాన్ని మధ్యలో పెట్టి, ఇంకా మిగతా 4 వైపులా గణపతిని ఒక చోట, సూర్యుడిని, సౌరం ఒక చోట, శ్రీమన్నారాయణుని ఒక చోట, అమ్మవారిని ఒక చోట, ఇట్లా పెట్టేటువంటి రోజు నిత్యము ఉపాసించాలి. అది పంచాయతన పూజ. మనం దాన్ని గనక స్వీకరించినట్లయితే మానకుండా నిత్యము పంచాయతనం పూజ చేయాలి. అట్లా ఈ శ్రీ విద్య అనేటువంటిది, ఇవన్నీ రకరకాలైనటువంటి విద్యలుగా మనం భావించినట్లయితే వీటన్నింటిలోకి
శంకరాచార్య స్వామి వారు ప్రధానంగా ప్రతిపాదించినటువంటిది. అంటే వారు చేసినటువంటి నరసింహ స్తోత్రాలు అని, అలాగే శివానంద లహరి, సౌందర్య లహరి, ఇలా అందరినీ అన్ని విధాల ఎవరెవరిని ఎట్లా చేరుకోవాలి, ఎట్లా ఉపాసించాలి, ఎట్లా స్తుతించాలి అనే దానికి వారు ఇవన్నీ ఎన్నో చేశారు. ప్రధానమైనటువంటిది ఇందులో మహావిద్య ఏది అంటే శ్రీ విద్య అనేటువంటిది. అనగా వారు ప్రత్యక్షంగా వాటికి రచించినటువంటి వ్యాఖ్యానాలు వాటి విషయంలో విష్ణు సహస్రనామానికి వారికి ఎలా చేశారు, అలాగే లలితా సహస్రనామానికి, వీటన్నింటిలోనూ వారు చెప్పినటువంటి విషయం ప్రధానంగా ఈ సృష్టి అంతా కూడా శక్తి నుంచి ఉద్భవించింది, శక్తి పరిణామం చెందుతూ ఉంటుంది అని. మనం ఆధునికంగా చదివేటువంటి భౌతిక శాస్త్రం అనే ఈ ఫిజిక్స్లో కూడా మనం ఇదే మాటని మనకు భౌతిక శాస్త్రం చెబుతుంది. ఏమనగా శక్తి నశించదు, శక్తి పరిణామం చెందుతుంది, రూపాంతరం చెందుతుంది అని. మరి అలాగే దానిని శ్రీకృష్ణ భగవంతుడు భగవద్గీతలో ఆత్మ పరిణామం చెందుతుంది, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నజయనం క్లేదయంత్యాపు, ఇవన్నీ ఆయన ఆత్మస్వరూపంగా చెప్పినది. ఆ పరమాత్మ అది జగన్మాత, అనగా మాత అనగా ప్రసవించేది. కనుక మనందరము దాని నుండి ప్రసవించబడుతున్నాం, మళ్ళీ అందులో లీనమైపోతూ ఉన్నాం. కనుక అది తెలుసుకోవటమే విద్య. మనకు ఏదో ఫలానా సర్టిఫికేట్ వస్తుందని కానీ, లేకపోతే నేను కంప్యూటర్లో, నేను ఇంకో దాంట్లో అని అనుకోవటం అనేవి ఇవి పరిమితమైన భౌతికమైన మనకు జీవనోపాధికి పనికొచ్చేటువంటివి. కానీ ఈ ఉపాధికి పనికొచ్చేటువంటిది అంటే ఈ దేహాన్ని మనం పొందాం, మానవ దేహాన్ని పొందినప్పుడు మనం 84 లక్షల జీవరాశుల్లోనూ ఉత్తమమైనటువంటి జంతువుగా మనం జన్మించాం మన అదృష్టవశాత్తు. కాబట్టి దీన్ని సార్థకం చేసుకోవటం తెలుసుకోవటమే విద్య. అది శ్రీ విద్య, అది మహావిద్య. కాబట్టి ఆ శ్రీ విద్యా రూపంగా ఉన్నటువంటి శక్తి యొక్క జ్ఞానాన్ని కలిగి శక్తిని మనం ఉపాసించటం ద్వారా మన జనన మరణ చక్రం నుంచి మనం బయటపడేటువంటి పునరావృతి రహితమైనటువంటి శాశ్వత బ్రహ్మలోక సిద్ధ్యర్థం అని మనం ఏ పూజ పునస్కారములు అనుష్ఠానం ఏదైనా ఏం చేసినా ఏతత్ బ్రహ్మార్పణమస్తు అని చివరికి సంధ్యావందనం చేసినా కూడా తత్సత్ బ్రహ్మార్పణమస్తు అంటాం. ఆ తత్సత్ బ్రహ్మార్పణము అనే దాంట్లో ఈ బ్రహ్మత్వం ఎవరిది అంటే మనందరికీ తెలిసినట్టుగానే సృష్టికర్త అయిన బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ కాకుండా ఆయనకు ఆ పేరు ఉంది బ్రహ్మ అని. చతుర్ముఖ బ్రహ్మ ఆయన సృష్టికర్తగా అమ్మవారు సృష్టించినటువంటి ఆ త్రిమూర్తులలో ఒకడాయన. కాబట్టి ఆయనకు ఆ పేరున్నది. అసలైనటువంటి ఆ నిర్గుణమైన పరబ్రహ్మము అంటే నిరాకారమైనది. గుణము అంటే రంగు, రుచి, వాసన ఇత్యాది మొదలైనటువంటి లక్షణములను గుణములు అంటాం. ఈ గుణములు కలిగినటువంటిది సగుణం. ఈ గుణములు ఏవి లేనిది అది నిర్గుణం. అంతేగాని ఇప్పుడు మనం మామూలుగా గుణం అనే పదాన్ని ఒక పరిమితార్థంలో వాడుతూ ఉంటాం. వాడు గుణవంతుడు, వాడివన్నీ దుర్గుణాలు, సద్గుణాలు ఇట్లా అంటూ ఉంటాం మనం. అక్కడ గుణశబ్దం ఆ అర్థంలో ఉండేది కాదు. గుణములనగా మన వ్యక్తిత్వాన్ని మనను గుర్తించడానికి ఏవే ఉండాలి. వాడు నల్లగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు, మొహం ఇట్లా ఉంటుంది, జుట్లు ఇట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి ఒక వ్యక్తిని మనం అతడి పేరు ఇది అని చెబుతాం.
కాబట్టి అవన్నీ అతనిని గుర్తుపట్టడానికి వీలైన లక్షణములే గుణములు. అట్లా మనము శ్రీమన్నారాయణుడు ఇలా ఉంటాడు, పరమేశ్వరుడు ఇలా ఉంటాడు అని కొన్ని రూపములను వర్ణించి ఈ విధంగా అట్లా శంఖచక్ర గదాదులు ఉన్నటువంటి స్వామివారిని, ఈ విధంగా పరమేశ్వరుడు ఆయన జటాజూటంతో, గంగతోటి, సర్పభూషణుడు, ఇవన్నీ మనం అన్ని మన ఒక అనుష్ఠానం కోసం, ఒక ఏకాగ్రత కోసం ఈ రూపములను ఇట్లా మనం కల్పించుకుని మన చెదిరిపోయేటువంటి మనస్సుకి ఒక ఏకాగ్రతను కల్పించడం కోసం సగుణమైనటువంటి ఉపాసనా మార్గం. ఈ దశ దాటిన తర్వాత మనకు తెలుసుకోవాల్సినటువంటిది నిర్గుణ పరబ్రహ్మము. పరబ్రహ్మము అనే మాటకు అనగా విశ్వవ్యాప్తమై ఉండేటువంటి ఒక మహా తేజస్సు, ఒక మహాశక్తి. ఆ మహాశక్తి మనందరినీ ఇన్ని భిన్న రూపాలు పొందుతూ ఉండటం, ఆ వెలుగు అందరిలోనూ ఉండటం చేత ఈ సృష్టి అంతా కలగటము, ఉండటము, పోతూ ఉండటము, మళ్ళీ కలుగుతూ ఉండటము, ఇటువంటి ఒక ఆవృత్తి, ఒక చక్రం నడుస్తూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈ నిరాకారమైనటువంటి పరబ్రహ్మం, ఈ నిరాకారమైన పరబ్రహ్మము ఎవరు? ఈ బ్రహ్మము అంటే పుంలింగమా, స్త్రీలింగమా, మరి లేకపోతే అసలు ఏం చెప్పాలి? ఆయనేమో బ్రహ్మ అంటున్నారు, ఈయన బ్రహ్మము అంటున్నారు. అనగా ఈ రెండిటికి భేదం తెలియటం కోసమే మనకు భాషలో చతుర్ముఖ బ్రహ్మ అంటున్నారు, ఈయనేమో పరబ్రహ్మము అంటున్నారు. అనగా ఈ బ్రహ్మము అన్నప్పుడు ఏ రకమైనటువంటి లింగ వివక్ష లేనటువంటిది అన్నమాట. అంటే ఏమి స్త్రీ పురుష ఇటువంటి సాకారమైన భేదములు ఉండవు. వెలుగు మనకి ఎదురుగా పెద్ద వెలుగు కనిపిస్తే ఆ వెలుగుని స్త్రీ అంటామా, పురుషుడు అంటామా, ఏమంటాము? ఏమీ ఉండదు. కాబట్టి అటువంటి నిరాకారమైనటువంటి పరబ్రహ్మము అనే ఉద్దేశంతో మనం చెబుతూ ఉంటాం. దీనిని మనకు శక్తి అనేటువంటి పదంతో ఉపయోగించగానే వెంటనే శక్తి అంటే మనకు ఒక స్త్రీ స్వరూపంగా, అంటే శబ్దములను మనం వాటి అర్థములను భావన చేయటంలో ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడం చేత అట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ శక్తికి కూడా ఏ రూపము, అది స్త్రీ అని పురుషుడని చెప్పడానికి వీల్లేదు. నాకు శక్తి లేదు అన్నాం అనుకోండి, శక్తి లేదు అంటే ఏం లేదు అనేదానికి ఇది నాకు శక్తి లేడు అనటలేదు. నాకు శక్తి లేదు అంటే శక్తి ఈ స్త్రీ స్వరూపమా అనేది మనకు ఒక లక్ష్యం కోసమని శక్తి అనగానే ఆదిపరాశక్తి, జగన్మాత, ఇటువంటి ఆదిపరాశక్తి ఏ రూపము కలిగినటువంటిది కాదు. అంటే స్త్రీపము, విభాగము, విభేదము ఇవి ఏవి కూడా నిరాకార స్థితిలో ఉండవు. అటువంటి ఒక తేజస్సును, ఒక వెలుగులోకి మనం ప్రవేశించాలి. అనగా మన ఏకాగ్రత చేత, మన అనుష్ఠానము చేత, మన సాధన చేత మనము ఆ వెలుగులో ఐక్యమైపోతూ ఉండాలి, ఆ వెలుగులో లీనమైపోతూ ఉండాలి. కాబట్టి దానినే శక్తి అన్నాము, దాన్నే బ్రహ్మము అన్నాము, పరబ్రహ్మము అన్నాము. నిరాకార పరబ్రహ్మము సాకారమైనప్పుడు వెంటనే మనకు కావలసినటువంటి, మనం అనుకున్నటువంటి అలంకారాలన్నీ వారికి మనం ఇస్తూ ఉన్నాం. అమ్మవారు ఇట్లా ఉంటుంది, అరుణ కరుణ తరంగి దాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ హస్తాం. ఇటువంటివి వెంటనే ఇవన్నీ ఎందుకు అంటే మన లక్ష్యం కోసం, ఆ లక్ష్యం కోసం అమ్మవారు ఎర్రగా ఉంటుంది, ఎర్రని చీర కట్టుకుంటుంది, ఆమె కళ్ళు ఇలా ఉంటాయి, ఆమె ఒక చేతిలో ధృత పాశ అంకుశ పుష్ప బాణ హస్తాం అని ఒక చేతిలో పాశం ఉంటుంది, ఒక చేతిలో అంకుశం ఉంటుంది, ఒక చేతిలో
పుష్పవాణం ఉంటుంది. ఇట్లా మనం ఒక రూపకల్పన చేత ఆ రూపాన్ని ఏకాగ్రంగా మనం మన మనస్సులో అనుష్ఠానం చేయటం, ఆ రూపం వంక చూస్తూ ఉండటం చేత మనకు ఒక ఏకాగ్రత కలిగినప్పుడు దానిలో నుంచి మనకు ఒక శక్తి కలుగుతుంది, ఒక శక్తి ఉద్భవిస్తుంది. కాబట్టి అప్పుడు ఆ ఎదురుకుండా కనపడే ఏ శక్తిని అయితే మనం సాకారంగా భావిస్తున్నామో ఆ శక్తి, అందులో నుంచి వచ్చే శక్తి, మనలో నుంచి వెళ్ళే శక్తి, ఈ రెండిటి యొక్క ఐక్యం చేత అప్పుడు మనం ఆ దానిని పొందగలిగినటువంటి ఒక అనుభూతి, ఒక ఒక ఆనందము, ఈ ఒక జ్ఞానం, అదే విద్య. కాబట్టి మనకు 2 + 2 = 4 అని మనం అంకెలు వేసి ఆ అంకెల్ని కలిపి 4 అని అది విద్య అనుకుంటున్నాం మనం. ఆ విద్య అనేది ఆ 4 వస్తువుల్ని విడివిడిగా ఉన్న వాటిని కలిపి 4 అని చెప్పడానికి ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం. ఈ 4 అని, 4 అని, 4 అని ఇవన్నీ ఆయా భాషల్లో దీనికి ఈ పేరు అని మనం అనుకున్నాం. కాబట్టి మనం దాన్ని 4 అంటున్నాం. ఇప్పుడు ఆ 4 ఉన్న వస్తువుని 5 అంటే మనం కేకలేస్తాం. అవి 4 ఉంటే 5 అంటే ఏమిటంటాం. ఎందుకంటే 5 పదార్థములు ఒక చోట చేరిస్తే దాన్ని 5 అనాలని దానికి ఒక పదం మనం సృష్టించాం. దాన్ని ఎవరైనా 4 అంటే మాత్రం తప్పు చెప్పావంటాం. ఎందుకంటే మనం సృష్టించిన పదములకు అనుకూలంగా దాని తగిన విధంగా లేదు కాబట్టి అంటాం. కానీ అక్కడ 4 వస్తువులు పెడితే దాన్ని 4 అని ఎవరన్నారు? అనగా మనం 4ని 4 అనాలి అని ఒక రూపాన్ని, దానికి ఒక పదాన్ని కల్పించుకున్నాం. అస్య శబ్దస్య అయమర్థో బోద్ధవ్యః ఇతి అని, ఈ శబ్దానికి ఈ అర్థాన్ని చెప్పాలి అనేటువంటిది నీ సంకల్పం కాదు, ఇది భగవత్ సంకల్పము అని మనకు వ్యాకరణ శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఈ శబ్దాలన్నిటికీ మనం ఆ అర్థాన్ని భావిస్తున్నామంటే అర్థం, ఈ శబ్దమునకు ఈ అర్థాన్ని ఎవరు పుట్టించారు అంటే, ఒక పుట్టించబడినటువంటి దానిని మనం ప్రమాణంగా తీసుకుని అది అదే అని అనుకుంటున్నాం. అస్య శబ్దస్య అయమర్థో బోద్ధవ్యః, ఈ శబ్దమునకు ఈ అర్థము చెప్పవలెను అన్నప్పుడు, కానీ కొన్ని సందర్భాలు మనకు తెలియకుండానే కాలాన్ని బట్టి కొన్ని శబ్దాలకు ఒకప్పుడున్న అర్థం ఇప్పుడు ఉండదు, మారిపోతూ ఉంటుంది. అది ఎందుకు మారిపోయిందో తెలియకుండా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకి తెలుగులో ఒకప్పుడు చీర అంటే వస్త్రము అని అర్థం. కాబట్టి భారతంలో తిక్కన గారు పాండవులు చీరలు ధరించారు, లేదా రామలక్ష్మణులు వాళ్ళు అరణ్యానికి వెళ్తూ నార చీరలు ధరించారు, ఇటువంటివి వర్ణిస్తూ ఉంటారు. వర్ణిస్తే వాళ్ళు చీరలు కట్టుకున్నారా అని ఇప్పటి వారికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని అర్థాన్ని మనం పరిణమింపజేశాం, సంకుచితం చేశాం. కాబట్టి కేవలం స్త్రీలు ధరించే వస్త్రములు మాత్రమే చీరలు అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ చీర అనే శబ్దానికి ఇది అర్థము అనేది ఎవరు సృష్టించారు, ఎవరు కల్పించారు అంటే, ఇది అస్య శబ్దస్య అయమర్థో బోద్ధవ్యః, ఈ శబ్దములకు ఈ అర్థమును చెప్పవలను అనేది ఈశ్వరేచ్ఛ అన్నారు. అది ఈశ్వర సంకల్పము. అనగా ఆ ఈశ్వరుడు ఎవరు అంటే, ఒక నిర్గుణమైనటువంటి జ్ఞానము ఒక సమయంలో ఆ శబ్దానికి ఒక అర్థాన్ని ఇస్తే, కొంతకాలానికి కొన్ని కారణాల వలన ఆ అర్థం విస్తరించడం కానీ, అది సంకుచితం కావటం కానీ, మార్పు చెందటం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కనుక అంటే ఏదైనా సరే సాకారమైనప్పుడు దానిని మనం పేర్కొనటానికి, దాని గుణములను, దాని విశేషములను పేర్కొనటానికి మనం ఉపయోగించేటువంటిది సగుణ ఉపాసనము అన్నమాట.
అంటే ఎవరినైనా ఇప్పుడు ఎవరికైనా మనం ఈ బట్టల షాపుకి వెళ్ళి బట్టల కొట్టుకు వెళ్ళి ఒక చీర ఇవ్వండి అంటే వెంటనే అతను తీసుకొచ్చి ఈ మహిళలు ధరించే చీరలు ఇస్తారు. ఇది కాదయ్యా నాకు అని అన్నా వినిపించుకోడు. మీరు అడిగింది ఇదేనండి అంటాడు. కాబట్టి అటువంటిది మనకు శంకరాచార్య స్వామి వారు ఈ సగుణోపాసనలో సాకారంగా మనం ఉపాసించటంలో, ఇప్పుడు ఆయనకి నెత్తి మీద జడలు ఉంటాయండి, గంగానది ఉంటుందండి, ఒళ్ళంతా ఆయన భస్మధారి అయి ఉంటాడండి, సర్పాలు ఉంటాయండి, ఇట్లా గజ చర్మాంబరధారి అయి ఉంటాడండి, ఇట్లా ఉంటాడని మనం చెప్పామనుకోండి, ఆయన శివుడండి ఇప్పుడే వచ్చి వెళ్ళాడని అంటారు అనుకోండి. కాబట్టి ఈ వర్ణన చేయగానే ఆయన ఆయన అని, ఈ వర్ణన చేయగానే ఈయన అని, అమ్మవారిని ఇలా మనం ఇదంతా ఎందుకోసం అంటే ఆ నిర్గుణమైన పరబ్రహ్మమునందు మనకు ఐక్యం, మనస్సుని మన ధ్యానం మన ఏకాగ్రత దాని యందు లగ్నం చేయడానికి కావలసినటువంటి ఒక సాధనం, ఉపకరణము అన్నమాట. అంటే అటువంటి దానిని మనం పడిపోకుండా నడవడానికి చేతిలో ఒక కర్ర ఆధారంగా పట్టుకుంటారు అనుకోండి. ఈ కర్ర ఆధారంగా పట్టుకోవటం ఎందుకోసం అయ్యా అంటే అది మనం సరిగ్గా ఆ దారిలో వెళ్ళటానికి, పడిపోకుండా వెళ్ళటానికి అనేటువంటిది దాన్ని ఒక ఆధారంగా తీసుకుంటాం. అటువంటి ఈ ఉపాసనా మార్గములలో ఇది సగుణోపాసనకు, నిర్గుణోపాసనకు, ఈ నిర్గుణం అనేసరికి ఇక ఏ స్త్రీపు విభాగము విభేదము లేకపోవటం చేత ఆయన విష్ణువు, ఈయన శివుడు, ఈమె అమ్మవారు అనేటువంటిది కాకుండా ఆమె మహాశక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి ఇత్యాది పదములతోటి ఆమెను గుర్తించాలి అని చెప్పారు. ఆది పరాశక్తి అన్నారు. ఆది పరాశక్తి అనగా అన్నిటికీ ప్రారంభం ఆది. కాబట్టి ఈ సృష్టి యొక్క భిన్న రూపములకు ప్రధానమైనటువంటిది మనకు ఆ పరాశక్తి అనగా అంతకు మించినది ఇంకేమీ లేదు అని. అనేది ఒక సుప్రీం. అది ఏమిటంటే అది ఇట్ ఈజ్ ఎ పవర్. ఆ పవర్ని ఏం చెప్తావు అంటే మనం కొన్ని రకాలైన ఉత్పత్తుల ద్వారా తయారు చేసింది ఇది విద్యుత్ శక్తి అంటాం, ఇది ఆ శక్తి ఈ శక్తి అని దాని యొక్క సృష్టిని బట్టి దానికి ఒక పేరు పెడతాం. అణుశక్తి అంటాం, విద్యుత్ శక్తి అంటాం. ఇట్లా భిన్న భిన్నాలుగా వాటి యొక్క ఆవిర్భావాన్ని బట్టి దాన్ని విశేషణంగా చేర్చి మనం ఆ శక్తిత్వాన్ని చెబుతూ ఉంటాం. కానీ పరాశక్తికి ఈ భిన్నత ఏం లేదు. పరాశక్తి అణువుల్లోంచి పుడుతుందా, లేకపోతే మన నీటిలోంచి జల విద్యుత్తుగా పుడుతుందా, ఇంకొక రకంగా పుడుతుందా, ఎట్లా చేస్తుంది అనే దానికి అటువంటి వాటన్నిటికీ అతీతమైనటువంటి శక్తి. అన్నీ అందులో నుంచే వస్తాయి. అణు విచ్ఛేదంతో వచ్చే శక్తి కానీ, జలములతో వచ్చే శక్తి కానీ, మరొక లేకపోతే ఇంకేదో బొగ్గుని కాల్చడం ద్వారా ఒక శక్తి వచ్చింది అనుకోండి, విద్యుత్ శక్తి, బొగ్గును కాల్చి విద్యుత్ శక్తి, దేనైనా తగలబెట్టి విద్యుత్ శక్తి, మనం శక్తిని పుట్టిస్తున్నాం. దీన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అయితే ఈ శక్తి ఇందులో నుంచి వచ్చింది అంటే మనం ఇది నీళ్ళలోంచి వస్తే ఇది నీళ్ళలోంచి వచ్చింది, లేకపోతే సౌర విద్యుత్తు అని, సౌరశక్తి అని ఇట్లా అనుకుంటున్నాం మనం. కానీ ఇట్లా భిన్న భిన్నంగా శక్తి దాగి ఉన్నటువంటిది వీటన్నిటికంటే అతీతమైనటువంటి శక్తి. ఆ పరాశక్తి, ఆది పరాశక్తి, ఆమె జగత్తు మాత, జగన్మాత అని మనం మన బంధుత్వాలు మన చుట్టరికాలను ఆరోపించుకుని మాత మనకన్నా అమ్మ ఉంది కాబట్టి మనం పుట్టాం కాబట్టి మనం అమ్మ అంటున్నాం, మాత అంటున్నాం కాబట్టి ఆమె ఈ జగత్తుకు అంతటికి మాత. ఇటువంటివి ఒక అవగాహన కోసం అది మనకి చమత్కారమైనటువంటి అంటే న్యాయములని కొన్ని, ఇది ఇందుకోసం అని స్థూలారుంధతి న్యాయం అని ఒక న్యాయం ఉంటుంది.
అనగా ఆ అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఎక్కడో సప్తర్షి మండలంలో ఒక మూల మినుకు మినుకు అంటే ఎట్లా గుర్తుపడతావయ్యా? మామూలుగా అయితే చాలా కష్టం చూడటం, గుర్తుపట్టడం. అటువంటప్పుడు దీనిని గుర్తుపట్టడానికి ఆ చూపించేటప్పుడు చూపించి ఆయన చూసేవాడికి అదుగదుగో మనం ఎదురుకుండా తాడి చెట్టు ఉంది కదా, ఆ తాడి చెట్టు ఆ పక్కన ఆ చిగురు ఆకు ఉంది కదా, ఆకు కొస ఉంది కదా, ఆ కొస దగ్గర మిణుకు మిణుకుమంటుంది చూడు అని చెప్తారు. అంటే ఇదంతా నిజంగా ఒక తాడి చెట్టు పక్కన ఆకు పక్కన లేదు అది. కానీ మనం వెళ్ళటానికి దాన్ని చూడటానికి అక్కడుండే గురువు అంటే అక్కడుండే ఆయన దారి చూపించటంలో స్థూలంగా అరుంధతి అంటే అరుంధతి నక్షత్రం ఎంత వెతికినా కనపడనిది ఆయన చూపించడానికి స్థూలంగా అదిగో ఆ తాడి చెట్టు పక్కన ఆ ఆకు పక్కన ఉన్నది అని ఆయన చెబుతున్నాడు. అది ఎంతవరకు అంటే మనం అరుంధతి దర్శనం చేయడం వరకు అందుకు పనికొస్తుంది అంతే తప్ప. కాబట్టి మనం దాని మీద అరుంధతి నక్షత్రం తాడి చెట్టు పక్క చివరాకు చివర ఉండును అని రాయకూడదు. గురువు మనకి మార్గదర్శనం చేసేటప్పుడు అందుకోసం చెప్తాడు. కనుక ఆ విధంగా మనం ప్రధానంగా అన్ని విద్యలలోకి మహావిద్య, శ్రీ విద్య అని ఈ మార్గంలో శంకరాచార్య స్వామి వారు ఇంకా అనుష్ఠానపరులైనటువంటి వారు ఎంతోమంది, మరి అది హయగ్రీవుడి నుంచి అందుకున్నటువంటి అగస్త్యుడు, వీరందరూ కూడా అంటే హయగ్రీవుడు శ్రీమన్నారాయణుడే ఆయన యొక్క విద్యావతారం. అది దేవి భాగవతంలోనే హయగ్రీవ ఉత్పత్తి గురించి చెప్పబడింది. కాబట్టి శ్రీమన్నారాయణుడు కానీ, పరమేశ్వరుడు కానీ, పరబ్రహ్మ మన చతుర్ముఖ బ్రహ్మ కానీ, వీరందరూ కూడా ఆ శక్తి నుంచే ఆవిర్భవించారు అనేటువంటి కథాభాగములన్నీ మనకు దేవి భాగవతంలో కనిపిస్తాయి. కాబట్టి పురాణములు మనకు కథాత్మకంగా చెబుతాయి, మిత్ర సమితంగా చెబుతాయి. వేదం శాసించినట్టుగా ప్రభు సమితంగా చెబుతుంది. కాబట్టి వేదం శక్తిని గురించి ఒకే ఒక మాట, ఒక మంత్రం చెబుతుంది. దాన్ని పురాణం విస్తరించి కథారూపంగా మనకు చెబుతుంది. కనుక ఈ త్రిమూర్తులు అమ్మవారి దగ్గరికి వెళ్ళటం, మణిద్వీపం అనే ఒక ద్వీపం, ఆ ద్వీపంలో మన కదంబ వనం, ఆ వనంలో అమ్మవారి యొక్క నివాసం, ఇదంతా కూడా మనం ఒక కల్పించుకున్నటువంటి ఒక ప్రణాళిక. అదిగో ఆ తాడి చెట్టు పక్క చివర అక్కడ అరుంధతి నక్షత్రం ఉన్నది అని చెప్పనట్లు ఇదంతా మనం మణిద్వీపము, క్షీరసాగరంలో మణిద్వీపం, మణిద్వీపంలో కదంబవనం, కదంబవనంలో అమ్మవారు, అక్కడికి త్రిమూర్తులు వెళ్ళటం, ఆ వెళ్ళినటువంటి త్రిమూర్తుల్ని తీసుకుని నారదుడు అన్ని లోకాలు చూపిస్తాను రండి అని చూపించడానికి తీసుకువెళ్ళటం. అక్కడేమో బ్రహ్మగారికి ఇంకొక బ్రహ్మగారు కనపడ్డాడు, శ్రీమన్నారాయణుడికి ఇంకొక శ్రీమన్నారాయణుడు కనపడ్డాడు. ఇట్లా అందరికీ ఎవరికి వాళ్ళు మరొకరు కనపడుతూ ఉంటే మీరెవరు, మేమున్నాం కదా ఇక్కడ, మేమే కదా అని అంటే, అది మీరు కాదయ్యా, అమ్మవారు సృష్టిస్తే ఎంతమంది అయినా తయారవుతారు అని అటువంటివన్నీ కూడా మనకు లలితా సహస్రనామాల్లో వాటిల్లో చెప్పబడ్డాయి. అమ్మవారి గోళ్ళ చివర్ల నుంచే దశావతారములు ఏర్పడ్డాయని ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. కాబట్టి అక్కడ అమ్మవారు ఎవరు అంటే ఒక ఆది పరాశక్తి, ఒక మహాశక్తి. ఆ శక్తిని మనం సృష్టించుకోవచ్చు. మనం ఆ శక్తితో మనం ఐక్యం అవుతూ ఉండొచ్చు. లేకపోతే అది తెలియకుండా ఉండొచ్చు. అది తెలియకుండా ఉంటే మిగతా జంతువులన్నీ ఎట్లా ఉన్నాయో మనం అట్లా ఉన్నట్టు. మనలో ఉండి మనకు తెలుసుకోలేకపోవటం. కానీ అట్లా చాలా ఎంతో వెండి బంగారు నగలు వజ్ర వైడూర్యాలు ఉన్న ఒక పెద్ద పెట్టె ఇంట్లో ఉండి దాని తాళం మనకు తెలియదు. మన తాత ముత్తాతలు ఎక్కడో దాచిపెట్టేశారు. అది మనం పారేసుకుని దాన్ని మనం అది పనికిమాలిన పెట్టి అనుకుంటాం అనుకోండి. కానీ దానికి తాళం తీయటం తాళం దొరికితే తాళం చెవి దాన్ని తీసి చూస్తే అందులో ఓహో ఎంత ఉంది అని. ఆ తాళం చెవి ఈ మహావిద్య, ఈ శ్రీ విద్య. కనుక అప్పుడు
ఈ భేదములన్నీ తొలగిపోవడం గురించి వేదాంతంలో ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఉపాయములు, ఎన్నో విశేషములు, ఉదాహరణలు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, ఇదిగో మనకి ఈ స్థూలారుంధతి న్యాయం అన్నమాట. కాబట్టి ఈ ఒక కొండ మనం తీసుకెళ్ళి ఒక నీటిలో నదిలో ముంచితే ఇప్పుడు నదిలో ఉన్న నీరే కొండలోకి వచ్చింది. ఈ నదిలో ఉన్న నీరుకి ఆ కొండలో ఉన్న నీటికి మధ్యలో ఘటం అడ్డం ఉంది. ఆ కొండ బద్దలైంది అనుకోండి, కొండ బద్దలైతే ఈ నీరు ఆ నీరు ఒకటే. కాబట్టి ఇటువంటి ఉదాహరణలు తేలికైనటువంటి ఉదాహరణలు చెప్పారు. అటువంటిది ఈ శ్రీ విద్య, ఈ మహావిద్య అమ్మవారికి ఆదిపరాశక్తి యొక్క అనేకమైన భిన్నమైనటువంటి రూపములలో వాటిల్లో అమ్మవారు తాను ఏ విధంగా మనకు అనిపిస్తే మనం ఏ విధంగా మనం ఆరాధిస్తాం అనేది చెప్పడం కోసం చేసినటువంటివి ఇంతమైన ఈ లలితా సహస్రనామాదులలో అమ్మకు ఆ నిర్గుణ స్థితి నుంచి సగుణ స్థితిలో భిన్నత, వీటినన్నింటినీ కూడా మనకు ప్రధానంగా అందించారు. అది తెలుసుకోవటమే శ్రీ విద్య అన్నారు, మహావిద్య అన్నారు. మరి కాళిదాస మహాకవి చేసినటువంటి శ్యామలా దండకం మొదలైనటువంటి స్తోత్రములలో అటువంటి రహస్యాలన్నీ ఎన్నింటినో ఆయన నిక్షేపించారు. ఆమె సర్వ యంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే, ఇటువంటివి మనందరం ఆ దండకం, శ్యామలా దండకంలో వింటూ ఉంటాం. ఇప్పుడు అమ్మవారు సర్వయంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే అనటంలో అంతరార్థం ఏమిటి అంటే ఇది అన్నమాట. ఏమంటే మంత్రములు చాలా ఎన్నో లక్షల మంత్రాలు ఉన్నాయంటారు. ఈ మంత్రములు అనగా పరమేశ్వరుని గురించి చాలా మంత్రాలు ఉన్నాయి, శ్రీమన్నారాయణుని గురించి ఉన్నాయి, ఇంకా ఇట్లా మనం ఆరాధించేటువంటి దేవతల గురించి, దేవతలకు సంబంధించి ఎన్నెన్నో మంత్రాలు ఉన్నాయి. అవి చిన్న 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 మంత్రాలు, పెద్ద పెద్ద మంత్రాలు, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు అమ్మవారే ఆమె సర్వమంత్రాత్మికే అంటున్నాం. అన్ని మంత్రాల్లోనూ ఆవిడ ఎట్లా ఉంటుంది? అది మనం ఓం నమ శివాయ అని పంచాక్షరి పరమేశ్వరుని గురించి అంటున్నాం కదా, అంటే అది కూడా అమ్మవారే అన్నారు. ఎందుచేత అమ్మవారు అంటే, ఓం నమ శివాయ అనేది ఒక అక్షర సముదాయం. ఈ అక్షరములను మనం ఆ విధంగా శక్తిమంతములు చేయటం ద్వారా, దానిని మనం ఉచ్చరించడం ద్వారా, పలుమార్లు ఉచ్చరించడం ద్వారా అందులోంచి శక్తిని మనం ఉద్భవింపజేసి చేస్తున్నాం. లేకపోతే అవి మామూలు అక్షరాలు. ఓం నమ శివాయ అనేవి మనం ఎన్నో అక్షరాలు ఎందుకో వాడుతూ ఉంటాం. అట్లాగే కొన్ని అక్షర సముదాయం. ఆ అక్షర సముదాయానికి దాన్ని శక్తి కలుగుతోంది. శక్తి అందులోంచి ఏం కలిగిందంటే శక్తి కలిగిందంటుంది. ఆ శక్తి ఎవరంటే ఆది పరాశక్తి. కాబట్టి నువ్వు ఏ మంత్రమైనా చెయ్యి అని ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు. నువ్వు ఎవరిని ధ్యానం చేసినా, ఏ మంత్రం, ఏ అనుష్ఠానం చేసినా అది నన్నే చేరుకుంటుంది అని ఆయన చెప్పారు. అది అమ్మవారిని చేరుకుంటాడు. ఇది శక్తి కాబట్టి. కనుక శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక అని మనకు ఈ శ్రీ విద్యలో ఉండేటువంటి శ్రీకృష్ణుడే, శ్యామలాదేవి శ్రీకృష్ణుడిగా పుట్టింది. అలాగే లలితాంబ శ్రీరాముడిగా అవతారములు, శ్రీమన్నారాయణుని యొక్క అవతారముల్లో కూడా అమ్మవారే ఉంది. ఎక్కడైనా అమ్మవారే ఉంది. కాబట్టి వాటి రూపములు మారుతూ ఉంటాయి. అవి సగుణములు అవుతున్నప్పుడు, సాకారములైనప్పుడు ఈయన రాముడని, ఈయన దశరథి గారి అబ్బాయి అని, కౌసల్య గారి అబ్బాయి, ఇవన్నీ మనకి ఆయనకంటూ ఒక ప్రణాళిక, చరిత్ర ఏర్పడుతుంది. కానీ లోపల అసలు ఉన్నది మాత్రం పరాశక్తి. కనుక అటువంటి
ఆ అమ్మవారిని మనం ఉపాసించడం కోసం, ఆరాధించడం కోసం ఇంతటి నేపథ్యం ఉన్నది. ఇంతటి నేపథ్యం అనగా ఏమీ లేకుండా అంత అమ్మే, అంత శక్తి అని అటువంటి స్థితికి మనం చేరుకోవడానికి చాలా ఊరికే నోటి మాటగా చెప్పడం కాకుండా, ఇవాళ మీరు చెబుతుండగా విన్నాం కాబట్టి, నేను ఇంకో పుస్తకంలో చదివాను కాబట్టి ఈ మొత్తం అంతా అమ్మే అని ఒక మాట అనేస్తే కాదు. నీకు అనుభూతిలోకి నువ్వు తేగలుగుతున్నావా? దాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ సాధన చేయగలుగుతున్నావా? ఆ సాధన చేయటంలో కూడా మళ్ళీ మన అతి తెలివితేటలు చూపించకుండా ఉండటం. అనగా అయి ఆ గురువు చెప్పినటువంటివి, వాళ్ళు మనకు సరైన జ్ఞానం కలగటం కోసం చెప్పినటువంటి వాటిని మనం మన తెలివితేటలతోటి వక్రంగా వాటిని చిత్రీకరించకూడదు. ఎందుకని అంటే ఇటువంటి వాటికి ఒక సన్నివేశం చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ సమస్తం మొత్తం అంతా కూడా అమ్మవారు అంత శక్తిమయమై ఉంటే లోకం అంతా, లేకపోతే అన్నింట్లోనూ భగవంతుడు ఉన్నాడు అని ఒక గురువు గారు చెప్తే, ఆ మాటని విని ఒక శిష్యుడు తెలివితేటలు వారికి అటువంటి ఆ, వక్ర ఆలోచనలతోటి దారిలో వెళ్తుంటే ఎదుర్కొంటే పెద్ద ఏనుగు, మదపుటి ఏనుగు లేకపోతే అటువంటి ఏనుగు వస్తోంది. ఆ ఏనుగు మీద మావటివాడు ఉన్నాడు. ఈ ఏనుగుకి కొంచెం పిచ్చి పట్టింది, తప్పుకోండి తప్పుకోండి అని అరుస్తున్నాడు. అరుస్తుంటే మా గురువు గారు ఇప్పుడే చెప్పారు, ఏనుగులో ఉన్నది పరబ్రహ్మమే, నాలో ఉన్నది పరబ్రహ్మమే. కాబట్టి నేను అసలు ఎందుకు తప్పుకోవాలని ఏనుగుకి ఎదురుగా వెళ్ళి, అదేమో ఉన్న కోపంలో అది వాడినేమో విసిరేసి కాళ్ళతో తొక్కేసి తొండంతో ఎత్తేసి ఇటువంటివి చేసి, వాడి పాపం దెబ్బలు తిని గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు ఇట్లా చెప్పారు, మాకేమో ఇట్లా అయింది, ఇప్పుడు చూడండి అది నన్ను తొక్కేసింది, ఎముకలు ఇరిగిపోయాయి నాకు అని అంటే, అప్పుడు ఆ నువ్వు చెప్పిన దాన్ని ఇట్లా వక్రీకరించకూడదు నాయనా, నీలోనూ పరబ్రహ్మము, ఏనుగులోనూ పరబ్రహ్మము, ఇవంతా మాట అబద్ధం కాదు. అది సత్యం అన్నంత మాత్రం చేత నిన్ను ఏనుగు ఏం చేయకూడదు అనుకోకూడదు. ఎందుకంటే మనకు ఆ దేహంలో ఉన్నటువంటి ఆ ఆ శక్తికి అప్పటి పరిస్థితులను బట్టి ఆ పైన ఉన్నటువంటి మావటివాడు అనే వాళ్ళలో కూడా పరబ్రహ్మం తప్పుకో అనే సూచన నీకు చేస్తే నువ్వు దాన్ని పాటించలేదు. కాబట్టి నీ పాంచభౌతిక శరీరం, నీ భౌతికమైన శరీరమునకు నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలను తీసుకోకుండా నా మాట నువ్వు వక్రీకరించవు. కాబట్టి అదే విధంగా అన్ని చోట్ల నుంచి జరుగుతుంది. అదే విధంగా ఏనుగు చేసింది, ఇవన్నీ చేసింది. కనుక మన సాధనలో, సాకార సాధనలో ఆ నిరాకారమైనటువంటి జ్ఞానంలోనూ ఈ రెండిటికి అన్వయం కావాలి. ఒక్కసారిగా మొత్తం అంతా సాకారమే అని అనుకోవటం వలన ఒకళ్ళనొకళ్ళు నువ్వు ఈ రూపాన్ని భావిస్తే నేను ఈ రూపాన్ని భావిస్తే ఇదే నిజం అదే నిజం అని ఇటువంటి భేదాభిప్రాయాలు కానీ ఇటువంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి ఇది సాకారం కాదు, ఇది నిరాకార నిర్గుణం అని అనాలి అంటే ఎప్పుడు నిర్గుణమే అని అంటే అసలు ఏ దేవుడు ఏ బొమ్మ లేదు అన్నాం అనుకోండి. అన్నప్పుడు అప్పుడు మనది అది ఒక నాస్తికత్వము, అజ్ఞానము ఏదో అని అనిపిస్తుంది. కానీ అన్నిటిలో అన్ని చూడగలిగేటువంటి అటువంటి అద్భుతమైన ఒక యోగ శక్తి అనేది కలగాలి. అందుకోసం ఈ నిరాకార సాకార అనుష్ఠానముల యొక్క సమన్వయం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా శక్తిమయం. మొత్తం అంతా కూడా మీరు ఏ పేరు పెట్టినా సరే ఆ పేరులో ఉండేటువంటిది, ఆ పేరులో ఉండే అక్షరాలకు కూడా అక్షరాలు పుట్టాలంటే శక్తి ఉండాలి. ఆ అక్షరాలు పలకాలంటే మన నాలుక సహకరించాలి, మన మెదడు సహకరించాలి. వీటన్నిటి యొక్క శక్తి సమ్మేళనం చేత నీవు ఆ అక్షరాలను పలకగలుగుతున్నావు. లేకపోతే నువ్వు అసలు నీ మెదడే అనుకోలేదు. నీ మెదడు అనుకోవటమే ఒక శక్తి. కనుక పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని మన నోట్లోంచి ఒక మాట బయటికి రావాలి అంటే వెంటనే 4 దశలు చకచక పాకుతాయి.
ఆ 4 దశల్లో ముందు పరాశక్తి లోపల నీలో ఉంటుంది. ఆ పరాశక్తి ఈ పదాన్ని నువ్వు పలకాలి అనే నీకు ఒక ఊహ నీకు అక్కడ పుట్టిస్తుంది. అది అక్కడి నుంచి వరుసగా దాని యొక్క పరిణామాలు సాకారములై అప్పుడు నీ నోట్లోంచి నీ నాలుక మీదుగా నీకు ఆ పదం వస్తుంది. ఆ పదం రాగలిగేది ఉంది అంటే నీకు అంత శక్తి ఆ వేళకి 4 రకాలుగా అమ్మ ఇచ్చింది కాబట్టి ఆ అమ్మ ఇచ్చిందని చెప్పుకుంటున్నాం మనం. ఎందుకంటే మనకు అమ్మ అన్ని ఇస్తుంది కాబట్టి మన ఇంట్లో అమ్మ అమ్మ ఆకలిస్తుందంటే అన్నం పెడుతుంది. ఆ పరాశక్తిని మనం అమ్మ అంటున్నాం. నువ్వు అమ్మ అన్నా అయ్యా అన్నా ఏమన్నప్పటికీ కూడా ఇవేమీ కాదు, కానీ అన్నీ అయినటువంటి ఒక శక్తి, అది పరాశక్తి. అది అన్నిటికీ మూలమైనటువంటి ఆది పరాశక్తి. కనుక అటువంటి ఆ ఆది పరాశక్తి యొక్క ఉపాసనము అనుష్ఠానములకు మనం ఎంచుకున్నటువంటి మార్గములే ఈ రకరకములైనటువంటి పర్వములు, పండుగలు, అలంకారములు, ఆమెకు మనం ఇచ్చే నైవేద్యములు, ఇవన్నీ కూడా మనం ఒక క్రమశిక్షణ కోసం ఏర్పరచుకున్నాం. ఈ ఏర్పరచుకున్నటువంటి వాటిని అలాగే అమ్మవారిని మనం చేరుకునేటువంటి మహావిద్యలను కూడా 10 విధాలుగా విభజించాం. వాటిని దశ మహావిద్యలు అనే పేరుతోటి చెబుతూ ఉంటాం. ఈ దశ మహావిద్యలు అంటే 10 విధములుగా అమ్మ యొక్క రూపకల్పన చేసి ఆయా రూపములను మనకు కావలసినటువంటి విధంగా ఒకరికి ఒక రూపం ఇష్టం అవుతుంది. ఈ రూపంలో నేను చేస్తే నేను అంటే ఇప్పుడు ఒకే ఉదాహరణకి మ్యాథమెటిక్స్ మాస్టర్లు 3 4 ఉంటే ఒక ఆయన చెప్తే ఒక విద్యార్థికి చెప్తే అర్థం కావట్లేదు అనిపిస్తుంది. అదే ఇంకొక ఆయన చెప్తే బాగా అర్థమైంది, భలే చెప్తున్నాడు ఆయన అని అనిపిస్తుంది. నవ్వుతూ చెప్తున్నాడు, ఇంకా ఏదో అట్లా చెప్తున్నాడు ఇట్లా చెప్తున్నాడు అని. అదే విషయాన్ని ఆ విషయాన్ని చెప్పడం అవతల నుంచి గురుస్థితి అంటే ఆ ముఖ కవళికలు కానీ అంటే గ్రహానుకూల్యం ఇద్దరికి ఉందన్నమాట. ఈ విద్యార్థికి ఆ గురువుకి గ్రహ సంపత్తి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన ఎట్లా చెప్పాలో ఎట్లా చెప్పినా ఇతనికి తెలుస్తుంది. కాబట్టి అబ్బా ఆయన చెప్తే అసలు ఏం అక్కర్లేదండి, క్షణంలో అర్థమైపోతుంది అని అనుకుంటాం. కనుక మన జీవన విధానంలో మన వెనకాల నుండి మనం నడిపించేటువంటివి ఏవి అనేవి మహర్షులు మన యందు ఉండేటువంటి అనుగ్రహంతో దర్శనములుగా మనకు అందించారు. కనుక మనకి అనేక గ్రహముల యొక్క ప్రభావం చేత నీవు భూమి పైన నువ్వు సాకారం నువ్వు ఉత్పత్తి అయినప్పుడు నువ్వు జన్మించిన సమయం నుంచి ఆ క్షణంలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి నిన్ను నడిపిస్తుంది అనేటువంటిది వాళ్ళు సప్రమాణంగా సోదాహరణంగా ఇవన్నీ చెప్పారు మనం. కాబట్టి ఏది ఎందుకు అట్లా జరుగుతుంది, ఏది ప్రతికూలంగా ఉన్నట్టు ఏది అనుకూలంగా ఉన్నట్టు ఇవన్నీ జరగటానికి వెనకాల ఉండి నడిపించేటువంటిది ఆ అన్ని గ్రహములు ఇంత ఖగోళంలో అంతరిక్షంలో లెక్క పెట్టడానికి వీలేనని అవన్నీ ఎక్కడి నుంచి ఎట్లా ఏర్పడ్డాయి, వాటి కదలికలు ఏమిటి, వాటి కదలికల యొక్క ప్రభావం మరి మీద భూలోకంలో భూమి మీద ఉన్న మన మీద ఉండటం ఏమిటి, ఇది అంతా దీన్ని ఏ రకమైన యంత్ర సాధనములు లేనటువంటి టెలిస్కోపులు లాంటివి లేని రోజులలో మహర్షులు అనుష్ఠానం చేత ధ్యానం చేత కళ్ళు మూసుకుని వాళ్ళు వీటిని గమనించి ఆ గమనికలన్నింటినీ మనకు పంచాంగముల రూపంలో అనేకములుగా మనకు అందించి తేలికగా మనకు తెలుసుకోండి ఇట్లా తెలుసుకోండి అని చెప్పారంటే దీని వెనకాల ఉండేటువంటి ఈ అంతరిక్ష శక్తి ఈ గ్రహ రూపములో అది ఆకారాన్ని పొందినప్పుడు ఇది చంద్రుడని, ఇది శని అని, ఇది సూర్యుడని ఇట్లా మనం వాటికి నామకరణములు చేస్తున్నాం. కాబట్టి వాటిని మనం తెలుసుకోవడం కోసం ఈ సాకారము సగుణోపాసనము అనేటువంటిది ఏర్పడింది.
ఈ నేపథ్యం స్పష్టం కావడం కోసం ఇంత విశ్లేషణగా చెప్పవలసి వస్తుంది అనమాట. అమ్మవారు దశమహావిద్యా రూపంలో ఉండేటువంటి ఆ తల్లి తాను ఒక్క నిమిషం. ఆ అమ్మవారు అని మనం శ్రీమాతృ స్వరూపంగా వర్ణించేటువంటి ఆదిపరాశక్తి, ఆ మహాశక్తి ని మనలోకి మనం ఆవాహన చేసుకోవటం అనగా, ఈ ఇందాక చెప్పినటువంటి ఒక ఉదాహరణ, కొండలో ఉన్నటువంటి నీళ్లు, నదిలో ముంచిన కొండలో ఉన్నటువంటి నీళ్లు మధ్యలో ఆ కొండ తొలగిపోతే, ఆ కొండ బద్దలైతే ఈ నీళ్లు ఆ నీళ్లు ఎట్లయితే ఒకటైపోయాయో అట్లా అయ్యేటువంటి సాధనము, ఆ ఉపాసనమే మహావిద్య, శ్రీ విద్య. కనుక శ్రీ అనగా అనేక అర్థాలు, వాటికి ఉన్న శ్రీ శబ్దానికి సంపదలు అనే అర్థం ఉంది, ఇటువంటివన్నీ ఎన్నో ఉన్నాయి. కనుక వీటన్నింటినీ మనం తెలుసుకోవడం కోసం ఏర్పాటైనటువంటి ఈ ఈ ప్రసంగంలో అమ్మకు ఒక్కొక్క వ్యక్తి యొక్క స్థాయిని బట్టి, అంటే వారి వారి అనుష్ఠాన స్థితిని బట్టి ఇది సరిపోతుంది, ఇది సరిపోతుంది, ఇట్లా ఉంటే సరిపోతుంది అని మనకు తెలియకుండా అనిపిస్తూ ఉంటుంది. అందువలన ఈ దశమహావిద్యలు అనేటువంటివి ఆ మహావిద్యకు, ఆ శ్రీ విద్యకు విభాగములుగా చెప్పబడ్డాయి. అమ్మవారిని కాళీ రూపంగా నల్లగా ఉండటం, ఇంకా ఈ రూపం ఆ రూపం అని ఆమె సాకారంగా వర్ణిస్తాం. వర్ణించి అమ్మవారికి అట్లా ఉండటం అని, అలాగే తారా విద్య, కాళీ విద్య, మరి అమ్మవారు షోడశిగా 16 అక్షరములు కలిగిన మంత్రం, అమ్మవారికి సంపూర్ణమైనటువంటి మంత్రం. పంచదశి ఒక అక్షరం తక్కువగా 15 అక్షరములతో ఉండేటువంటి మంత్రం. తర్వాత 16 అక్షరములతోటి షోడశ కళ, అంటే ఒక చంద్రుడి యొక్క ఆవిర్భావం నుంచి చంద్రుడు 16 రూపములు, 16 కళలు కలిగి ఉండటం అనేది, అది కళాత్మకమైనటువంటి అనుష్ఠానంతో అమ్మ యొక్క సమగ్రమైనటువంటి శక్తిని మనం పొందటం కోసం. అలా భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక, ఇట్లా వాటన్నిటికీ వాటి అనుష్ఠాన విధానములు ఉన్నాయి. అలాగే ఏ రూపములలో ఈ పరాశక్తి ఉంటుంది అనేదానికి ఆ రూపవర్ణనము ఇవన్నీ కూడా వీటిని వివరంగా దశమహావిద్యల్లో వర్ణించి చెప్పారు, వివరించి చెప్పారు. దేనికోసం, ఏ ఫలితం కోసం ఏది చేస్తారు అనేది కూడా చెప్పారు. కాబట్టి మన భౌతికమైనటువంటి జీవనంలో మనకేవో కొన్ని కోరికలు, కొన్ని సాధనలు, లేకపోతే కొన్ని ఎదుర్కోవలసినవి, ఇటువంటి వాటి కోసం దాని యందు మన మనసు లగ్నం అవుతుంది. ఒక శత్రువు మన బాధ పెడుతున్నాడు, ఆ శత్రువుని ఓడించాలి, జయించాలి, ఇటువంటి దాని మీద మన మనసు లగ్నం అయినటువంటి అటువంటి మనస్థితిలో ఇది పనిచేస్తుంది. ఇది ఒకరికి పనిచేస్తుంది కదా అని అందరికీ ఇదే పనిచేస్తుందని కాదు. అటువంటి మనస్థితి ఉన్నప్పుడు అది దానితో తొందరగా నీవు సాధనతో ఫలితాన్ని పొందగలుగుతావు. అందుకోసం, ఎందుకంటే మరి శక్తి అంతా ఏకరూపం అయినప్పుడు ఇన్ని దశమహావిద్యలుగా ఇన్ని రూపాలు, ఒక ఆమెమో చీపురి చాట పట్టుకుని పిచ్చి బట్టలు కట్టుకుని ఇట్లా ఉండటం అంటే, ఇంకొక ఆమె అట్లా ఉండటం, ఇవన్నీ ఎందుకంటే అనేక దశల్లో మన మనస్సు, మన స్థితులు ఉన్నదాన్ని బట్టి వారి గ్రహ దృష్టిని బట్టి కూడా వారికి అట్లా ఉంటే ఇష్టపడతారు, అట్లా ఉంటే తొందరగా వాళ్ళ మనసు ఏకాగ్రం అవుతుంది అనుకోండి. అటువంటిప్పుడు అదే అనుష్ఠానం అట్లా చేయవలసిందిగా చెప్పబడింది. ఇది దీని వెనుక ఉండేటువంటి, అంటే మనస్తత్వ శాస్త్రము, మానసిక శాస్త్ర విచారణ, ఇవంతా కూడా చాలా
పెద్దగా ఆలోచించవలసినవి. ప్రస్తుతం మనం సాకార నిరాకార సగుణ నిర్గుణ అనుష్ఠానములలో అమ్మవారి యొక్క అంటే శాక్తేయం అంటాం దీన్ని. అనగా శక్తికి సంబంధించింది కాబట్టి శాక్తేయం అంటాం. విష్ణువుకి సంబంధించింది వైష్ణవం, శివునికి సంబంధించింది శైవం. ఇట్లా చెప్పినట్టుగానే ఇప్పుడు వాళ్ళందరికీ అయితే రూపాలు ఉన్నాయి, విష్ణు శివుడు ఇట్లా అన్నాం, కానీ శక్తికి సంబంధించింది శాక్తేయం ఉంటుంది. మరి శక్తికి ఏమిటయ్యా రూపం అంటే అసలు శక్తికి రూపమే లేదు, కానీ ఉంది. అనేక రూపాలు మారిపోతూ ఉంటుంది, ఏది మారినా అన్ని శక్తి. కాబట్టి దీన్ని శాక్తేయము అన్నారు. ఈ శాక్తేయంనే శ్రీ విద్య అన్నారు, దీన్ని మహావిద్య అన్నారు. కనుక ఆ వాటిల్లో ఈ దశలలో సగుణమైనటువంటి సాకారమైనటువంటి ఉపాసనా మార్గం ద్వారా ఆ తర్వాత ఆ ఆదిపరాశక్తి యొక్క మహావిద్యా స్వరూపాన్ని, శ్రీ విద్యా స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం అని మనకు దేవి పురాణం, దేవి వాటిల్లో కానీ వీటిల్లో అమ్మవారు నవదుర్గా రూపంగా ఉండటం, ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి. ఈ విధంగా మన నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించడం కోసం ఒక సమయాన్ని, కాలంలో కాలం యొక్క స్వరూపాన్ని బట్టి, కాలం యొక్క స్వరూపము దీని యొక్క గ్రహగతులను బట్టి కూడా ఋషులు ఏ అనుష్ఠానమునకు ఏ కాలం సరిపోతుంది అనేది వాళ్ళు మనకి ఈ పర్వముల రూపంలో ఒక ప్రణాళిక నిర్ణయించారు. కాబట్టి మనకు పాఠశాలలో మనకున్నటువంటి పాఠ్య గ్రంథంలో ఏ నెలలో ఎన్ని పాఠాలు చెప్పాలి, ఏ పాఠం దానికి ఏ పాఠానికి పరీక్ష పెట్టాలి, ఇవన్నీ ఎట్లా ఉంటాయో ఆ విధంగానే మనకు ఈ గ్రహగతుల చేత, సూర్యుని యొక్క గమనం చేత, చంద్రుని యొక్క గమనం చేత ఈ కాలాన్ని సూక్ష్మంగా కూడా మన మహర్షులు లెక్కించారు. మనం అనుకునేటువంటి ఇప్పుడు ఒక సెకండు ఇవి 60 కలిస్తే ఒక నిమిషం, 60 నిమిషాలు ఒక గంట, ఇట్లా అనుకునేదానికి ఆ సెకండ్ కంటే కూడా ఇంకా సూక్ష్మంగా కాష్ట అని, ఇంకా ఇంకా సూక్ష్మంగా అంత కాలగమనం. ఈ కాలగమనాన్ని తో మన చుట్టూ ఉండే గ్రహముల యొక్క గమనంతో ఈ ప్రతి క్షణం మనం లెక్క పెడితే వాటి మధ్యన జరిగేటువంటి ఒక ఉత్పత్తులు వీటిని గమనిస్తే ఈ సమయంలో ఇట్లా జరగచ్చు, వర్షం రావచ్చు, లేకపోతే ఎండ రావచ్చు. ఇవి ఇప్పటికీ మనం కొన్ని సాధనాల చేత ఈ కొద్దిసేపట్లో వర్షం వస్తుందని చెప్పగలుగుతున్నాం. ఎంత చెప్పినా అది నిజంగా వస్తుందా లేదా అనేది కూడా చెప్పలేం. వాన రాకడా ప్రాణం పోకడా చెప్పలేము అనేటువంటి సామెతలు కూడా మనం తయారు చేసుకున్నాం. కాబట్టి ఏ కాలంలో ఈ అనుష్ఠానము చేత ఏ ప్రయోజనం తొందరగా కలుగుతుందనే ఉద్దేశంతో కూడా ఈ నవరాత్రోత్సవములు ఇటువంటివి. మరి ఈ కాలం మారుతున్నది, శిశిర ఋతువు నుంచి మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. అంటే ఈ వసంతారంభాన్ని ఏ విధంగా నీవు సద్వినియోగం చేసుకోవాలి. కాలం దానంతటది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఈ మార్పులలో జరిగేటువంటి గ్రహ సంపత్తి యొక్క వీక్షణం నీకు ఉన్నప్పుడు నీవు దానిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. అనగా నీవు ఏమీ తెలియకుండా ఒక జంతువుగా జన్మించిన ఈ దేహాన్ని నుంచి ఎన్నో తెలుసుకొని ఈ జంతుత్వం నుంచి బయటపడాలి. ఈ జంతు స్థితి నుంచి బయటపడటం అంటే జంతువు అనగా జన్మించేది అని అర్థం. జననము కలిగింది జంతువు. కాబట్టి మానవుడు కూడా జంతువు అని చెప్పారు కదా. జంతువునాం నర జన్మ దుర్లభం అన్నారు. జంతువులలో గొప్ప జంతువు మానవుడు అన్నారు. కాబట్టి జంతువు అనే పదం ఎట్లా పుట్టిందంటే జన్మ చేత పుట్టింది. నువ్వు మళ్ళీ జంతువుగానే పుట్టాలి అంటే, మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ జంతువే అనమాట. ఏదో జంతువుగా పుడతావు. కాబట్టి ఇవి లేకుండా చేసుకోవడం. కనుక అప్పుడు ఈ సాకారత నుంచి నిరాకారతని నువ్వు పొందుతావు. అమ్మవారి నిరాకారత నుంచి సాకారతని పొందింది కొన్ని మన యొక్క ప్రయోజనాల కోసం. ఇవంతా చేసినప్పుడు
మనం నిరాకారతను పొందటం అంటే నిర్గుణ పరబ్రహ్మమునందు మనం ఐక్యం అవటం అనే దానికోసం ఈ అమ్మవారిని ఆరాధించడానికి ఈ మార్గములను పొందండి, ఈ మార్గములను చేయండి. ఆ మార్గములలో ధ్వని రూపముగా అక్షర రూపంగా ఉండేటువంటి మంత్రములను ఈ విధంగా వాటి అంటే మంత్రము శక్తిమంతం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఆ మంత్రము ఎవరైతే దర్శించారో ఆ దర్శించిన వారి యొక్క శక్తిని వారు ఆ అక్షరముల యందు నిక్షేపించబట్టి అది వారి నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఓం నమ శివాయ అనేటువంటి దానిని ఇవే అక్షరాలు నేను కొంచెం అటు ఇటు మార్చి చెబుతానండి అన్నాం అనుకోండి, ఇవే పంచాక్షరం 5 అక్షరాలే, నేను అక్షరాలను అటు ఇటు మార్చి జంబులు చేసి చెబుతానన్నాం అనుకోండి, అంటే ఆ మంత్రం పుట్టినప్పటి శక్తి నువ్వు అటు ఇటు మారిస్తే రాదు. ఆ వైర్లను ఫేస్ న్యూట్రల్ అటు ఇటు తిరగేసి కలిపితే కరెంటు పోతుంది, లేకపోతే షాక్ కొడుతుంది, లేకపోతే ఇంకేదో పెద్ద ఉత్పాదం జరుగుతుంది. కాబట్టి ఎందుకు మంత్రాన్ని మంత్రంగా అదే విధంగా వారు దర్శించినటువంటి దాంట్లో ఉండే స్వరములను, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములను, అదే అక్షరములను, అదే సంపుటిని ఎందుకు మనం అంతగా గట్టిగా పట్టుకోవాలి? పట్టుకోకపోతే ఏమవుతుంది? అసలు ఈ ఒక మంత్రాన్ని, ఒక మాటని 1,00,000 సార్లు ఎందుకు అనాలి? 1,00,000 జపం ఎందుకు చేయాలి? లక్షలు ఎందుకు చేయాలి అంటే అందులో నిక్షిప్తమైనటువంటి శక్తిని మనం తీర్చుకోవడానికి, దాన్ని ఉత్పత్తి చేయడం కోసం అంత పని చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని దీన్ని తెలుసుకోవడం కోసం మనం ఈ అనుష్ఠానం, ఈ పరాశక్తి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం దీనిని పొందటం కోసం ఈ సగుణమైనటువంటి ఉపాసనలో అమ్మవారిని ఎక్కడి నుంచి ఏ విధంగా గమనించాలి అనేటువంటి దానికి మనకి లలితా సహస్రనామములు అనేవి ఈ శ్రీ విద్యోపాసనలో చాలా ప్రధానమైనటువంటి పాఠ్య గ్రంథంగా అగస్త్యుడు అడుగుగా హయగ్రీవుడు దర్శించి చెప్పినటువంటివి అనే దీంట్లో అమ్మ ఏ విధంగా మనం ఏ అలంకారములతో ఉపాసిస్తాము అనగా మనకు మూలకోటత్రయ కళేబర అని అమ్మవారికి ఒక నామం లలితా సహస్రనామాల్లో ఉంటుంది. అంటే అమ్మవారికి ఒక రూపం అనేది మొదలు పెడితే అమ్మవారి ఏ కళేబరము అంటే మూలకోటత్రయ కళేబర అన్నారు. అమ్మవారి యొక్క కళేబరం అనగా దేహం, సాకారం. ఈ సాకారం ఎలాగూ అంటే మూలకోటత్రయ కళేబర. ఈ మూలకోటత్రయం అంటే ఏమిటి అనే దానికి మనకు వరుసగా లలితా సహస్రనామములోను వీటిని కూటములను వివరించారు. అంటే కూటము అంటే కూటమి అంటే ఒక సముదాయం ఒక చోట చేరటాన్ని, 4 వస్తువులను ఒక చోట పెడితే అది ఒక కూటమి, 4 అక్కడ కలిసి ఉన్నాయన్నమాట. అటువంటి కూటములు అటువంటివి 3 ఉన్నాయి. ఆ 3 ద్వారా అమ్మవారిని మనం సాకారంగా సగుణంగా ఉపాసించడానికి ఆమె కళేవరం ఎలా ఉందయ్యా అంటే ఆమె రూపం ఎలా ఉంది అంటే ఈ విధంగా మనం చెబుతూ ఉంటాం, మూల కూటత్రయ కళేవర అని చెప్తాం. అప్పుడు ఏమిటి ఆ కూటములు అనే దానికి ఒకటి వాగ్భవ కూటము, మరి మధ్య కూటము, శక్తి కూటము అని 3 కూటములుగా వాటికి పేర్లు పెట్టారు. ఈ 3 కూటముల్లో వాగ్భవ కూటము అనేటువంటిది మన కంఠమునకు పై భాగంలో ఉండేటువంటి జ్ఞానేంద్రియములన్నీ ఉంటాయి అక్కడ. అంటే మన ముక్కు, కన్ను, చెవి, నాలుక ఇవన్నీ మన శిరస్సులోనే ఉన్నాయి. ముఖమే ప్రధానం కదా. కాబట్టి అది వాగ్భవ కూటంగా చెప్పబడింది. ఆ తర్వాత అక్కడి నుంచి నడుము వరకు ఉండేటువంటి భాగాన్నేమో మధ్యకూటంగా చెప్పబడింది. అక్కడి నుంచి క్రింది భాగం శక్తి కూటంగా చెప్పబడింది. ఈ 3 కూటములలోనూ కలిగినటువంటి కళేబరం ఇది సాకారమైనటువంటి శ్రీ విద్యా స్వరూపం.
కనుక మూల కూటత్రయ కళేబర అనేటువంటి ఒక్క మంత్రం, ఒక నామం ఈ సాకారం నిరాకారం నుంచి సాకారమును అమ్మ పొందేటువంటి శ్రీమాత యొక్క విశేషాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇది వీటిని రకరకాలైనటువంటి మనకు ఒక ఏకాగ్రత కోసం చేసే అలంకారములు, నవరాత్రోత్సవాల్లో కానీ వాటిలో అమ్మవారికి ఈ అలంకారం మనం చేస్తూ ఉంటాం. ఈ చేసేటువంటి వాటిల్లో ఇది మొట్టమొదట అమ్మవారు బాలా త్రిపుర సుందరి అని అలంకారం అనే పేరుతోటి, అంటే ఏదైనా రూపం ధరించగానే మొట్టమొదటి దశ బాల్యం, బాలాస్థితిగా ఉండటం. ఆ బాలాస్థితి నుంచి వరుసగా జరిగేటువంటివి, పుట్టంగానే ఆ శిశువు బాలా స్వరూపంలో ఉంటే ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి 5 ఏళ్ళకి మనం జ్ఞానం, విద్య, చదువు నేర్పడం ప్రారంభిస్తాం. అందుకని మళ్ళీ గాయత్రి అనేటువంటి రూపాన్ని అమ్మవారికి ఇచ్చి మంత్రాక్షర స్వరూపంగా, అనుష్ఠానపరంగా, విద్యారూపంగా చదువుకోవటం, ఇట్లా ఈ వరుసగా మనం రకరకములైన ఈ అలంకారములు ఏర్పాటు చేయటంలో కూడా ఈ మంత్రం యొక్క అంతరార్థం ఉందన్నమాట. ఈ నిరాకారమైనటువంటి అమ్మను మనం సాకార అనుష్ఠాన ఉపాసన కోసం ఆ అమ్మకు ఇష్టమైనటువంటి, అంటే ఈ అనుష్ఠానంలో మనం త్వరగా ఫలితాన్ని పొందే కాలం ఎప్పుడు అంటే శరదృతువు యొక్క ఆరంభము అని చెప్పారు. ఎందుకంటే ఆ సమయంలో ఆకాశంలో మన నక్షత్రాల రూపంలో, గ్రహాల రూపంలో చూసేటువంటి వాటి యొక్క కదలికల ప్రభావం మన మనస్సు మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. కనుక మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవి యొక్క జన్మ నక్షత్రము, జన్మ అని చెప్తూ ఉంటారు. అది చెప్పడానికి ఈ మూలా నక్షత్రానికి ఈ అమ్మవారికి ఏమిటి అని అంటే, మూలా నక్షత్రం మనకు దేంట్లో ఉంటుందంటే ధనురాశిలో ఉంటుంది. రాశికి అధిపతి బృహస్పతి, గురువు. ఈ గురువుకి మూలా నక్షత్రం మనం ఇప్పుడు ఆకాశంలో ఉండేటువంటి పరిస్థితి, ఆ సమయంలో మన దగ్గర ఉండే యంత్రంలో అయినా చూస్తే ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. ఆ గురుగ్రహానికి మూలా నక్షత్రం దగ్గరగా ఉండే సమయం ఆ నక్షత్రం రోజే ఉంటుంది. ప్రతి సంవత్సరంలో ఎప్పుడైనా, ఏ సంవత్సరం అయినా అట్లాగే ఉంటుంది. అందుకని ఆ 9 రోజుల్లో మూలా నక్షత్రం వచ్చేది ఈ సరస్వతీదేవి అలంకారంగా భావించడం, జ్ఞానాన్ని, మనం జ్ఞానవంతులం కావాలి, మనం ఒక గురువుని చేరుకోవాలి అంటే ఎప్పుడు జ్ఞానం మనకు ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఆయనకు ఉండేటువంటి ఆ మనోభావములు అన్వయం ఎప్పటికవుతాయో అప్పటికవుతుంది. లేకపోతే రోజు మనకు కనపడే ఆయన గురించి ఆయన కూడా మనం అడగం. ఒకరోజు ఎందుకు అడుగుతాం, అడిగితే దీనికి ఏముందండి, ఇది వాడితే సరిపోతుంది కదా అని ఆయన చెబుతాడు. అరే ఇన్ని రోజుల నుంచి మీరు కనపడుతున్నారు కానీ నేను మిమ్మల్ని అడగటం మర్చిపోయానండి, ఎప్పుడో పనిచేసేది ఇది అని మనం అంటూ ఉంటాం ఇట్లాంటివి చాలా. కాబట్టి అది ఎప్పుడు కుదురుతుంది అంటే అదిగో ఆ మూలా నక్షత్రానికి, ఆ బృహస్పతికి ఆ దగ్గరతనం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే ఈ గురు శిష్య అనుబంధం అనేది ఏర్పడుతుంది. కాబట్టి విద్యకు కావలసినటువంటి విశేషములు తెలుస్తాయి, దానివల్ల మనం దాన్ని పొందుతాం. అందుకని ఆ రోజు అలంకారము అని, ఇటువంటి అలంకారముల యొక్క నిర్వహణ, ఏర్పాటు, నిర్ణయము, ఇదంతా కూడా ఈ మహావిద్య యొక్క అనుష్ఠానమునకు గ్రహ సంపత్తి యొక్క సమ్మేళనము, మన మనో గమనం, దీని యొక్క ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సాకారమైనటువంటి ఈ అలంకారములు, రూపములు కూడా ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి మనం వాటిని ఒక్కొక్క విశేషాన్ని గురించి చెప్పుకుంటే, ఒకటి ఎంత వైభవంగా ఉందో ఇంకొకటి అంత వైభవం లేని విధంగా ఉండే దశ మహావిద్యలు గురించి ఇందాక మనం ప్రస్తావించుకున్నాం. కనుక అటువంటి వాటిని కూడా అనుష్ఠానం చేయటం వలన మనం నిరాకారమైన శక్తిని మనం ఆవిర్భవింపజేసుకోవచ్చు, అనుసంధానం జరుగుతుంది అనేది స్థూలంగా ఈరోజు
నేను ఈ శీర్షికతోటి మనం ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తూ ఇటువంటి ఈ అవకాశాన్ని కలుగజేసినటువంటి గురువర్యులు పెద్దలకు శ్రీరామకృష్ణ శాస్త్రి గారికి వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతానికి ముగిస్తున్నాను. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా చక్కగా ఇవాళ గురువు గారు మెల్లగా ఈ శీర్షిక యొక్క పూర్వరంగాన్ని సిద్ధం చేశారు మనందరి కోసము. ఎట్లాగైతే నిర్గుణము నుంచి సగుణంలోకి తీసుకువెళ్ళడానికి అసలు శక్తి అనేది ఒక వెలుగులాగా ఉన్నదాన్ని ఎట్లా సగుణంలోకి తీసుకువెళ్ళాలి, ఎట్లా అయితే కుండలో ఉన్న నీళ్ళని ఒక నదిలో మనం పట్టుకున్నప్పుడు కుండ బద్దలైనప్పుడు అవి రెండు ఒకటే ఉన్న నీళ్లు, అది కుండలో ఉన్నంత కాలం అది సగుణంలోకి వచ్చింది. కాబట్టి ఆ విధమైన దర్శనం ఎలా అనేది చక్కగా మనకి ఆ రంగం ఏర్పాటు చేశారు ఇవాళ. అట్లానే ఇవాళ చక్కగా వాగ్భవ కూటము, మధ్యకూటము, తర్వాత శక్తి కూటము అని 3 కూటములుగా అమ్మవారి యొక్క సగుణ దర్శనాన్ని ఇవాళ ఆవిష్కరించడం మొదలు పెట్టారు. కాబట్టి గురువుగారి మా యందు విన్నపం ఏంటంటే, మీరు దశమహావిద్యలు చాలా చక్కగా దీన్ని ప్రస్తారం చేసి, మీకు కావాలంటే ఒక 2 శీర్షికలు ఎక్కువైనా కూడా పర్వాలేదు మనకి ఈ సమయంలో, మీ వీలు. తర్వాత ఎలాగో మనకి మంత్రరహస్యాలు, తంత్రరహస్యాలు, యంత్రరహస్యాలు కూడా మనకు ఒక శీర్షిక వెళ్ళాలి కాబట్టి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. మనము ఇవాళ ప్రశ్నార్థాలు అవద్దండి, ఎందుకంటే కొంచెం వ్యవధి వారికి కూడా లేదు, వారు వెళ్ళాలి. కాబట్టి వచ్చే వారం ఇప్పుడు మనకి పూర్వరంగం ఏర్పడింది కాబట్టి ఇక్కడి నుంచి కూడా చాలా చాలా లోతు విషయాలు మనకి ఎన్నో తెలియబోతున్నాయి. నాది ఎందుకంటే గురుగారితో మాట్లాడితే ఎన్నో తెలుస్తాయి. వారు మనకి చక్కగా వాత్సల్యం వచ్చి ఇలా చెప్పారు. చాలా సంతోషం గురువు గారు, చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మనం వచ్చే వారం ఇదే టైం భారతదేశంలో సోమవారం పొద్దున్న 7ంటికి, మాకు అమెరికాలో ఆదివారం సాయంత్రము మళ్ళీ కలుసుకుందాము. ఒకసారి స్వస్తి చెప్పేసుకొని అందరం కూడా ముగిస్తాను. నేను ఒక్కసారి అన్మ్యూట్ చేస్తాను. ఇవాళకి మటుకు ప్రశ్నలు వద్దండి, మనము వచ్చే వారం నుంచి ఒక 10 నిమిషాలు ప్రశ్నలకు పెట్టుకుందాము, చక్కగా ఉంటుంది. అది నేను ఒక్కసారి అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. రవికిరణ్ గురువు గారు ఉన్నారా అండి? అన్మ్యూట్ చేయండి. సరే, ఓకే, సరే, నేను చేస్తాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆభిర్గీర్భిర్యదతో న ఊనమాప్యాయ హరిపో వర్ధమానః. యదా స్తోతృభ్యో మహి గోత్రారుజాసి భూయిష్ఠభాజో అథ తే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మతన్నో మాహాసీత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలా సంతోషం గురువు గారు. అందరం కూడా మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. హరి ఓం. అందరూ అన్మ్యూట్ చేసి నమస్కారం పెట్టుకోవచ్చు గురువు గారికి కావాలంటే. ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు. నమస్తే నమః.